దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి గాగిర్లాపూర్లో వృద్ధురాలు సుశీలమ్మ హత్య జరిగింది. అయితే ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. బంగారం కోసమే గతంలో పని మనిషిగా ఉన్నటువంటి కవిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మేడ్చల్ ఏసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, ఆమె నుంచి చోరీ చేసినటువంటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితురాలను పట్టుకున్నటువంటి పోలీసు బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. చచ్చిగాగలపూర్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వస్తున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకుని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది. ఇంట్లోనే ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమె తను పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతోని కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. ఆమెతో పాటు వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కపై కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు ఫింగర్ తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చేతులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదపెట్టడం జరిగింది.